తన వైపుకు తిరిగిన వారిని బహుగా క్షమించువాడైన మన ప్రభువుకే యుగయుగముల వరకు స్తుతి చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు. మొదటి 5 వచనాలు ఒకసారి చూస్తే, మొదటి వచనం నుండి, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలం అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింస పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఈ 5 వచనాలలో యేసయ్య 2 సార్లు చెప్పారు, మీరు మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశించిపోతారని. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మారు మనసు పొందటం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో. దీని గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే బైబిల్ స్టడీ డే 7 లో మారు మనసు గురించి పూర్తి వివరణ ఉంది. దానికి లింక్ ని పైన ఇచ్చాము. మీరు అది చూసి క్లిక్ చేసినట్లయితే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకువెళ్తుంది. మారు మనసు అంటే ఏంటో అక్కడ వివరంగా తెలుసుకోవచ్చు. అయినా ఒక మాటలో చెప్పాలంటే మన చిత్తాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తాన్ని చేయడమే మారు మనసు పొందుకోవడం. ఇంకా దేవుని అధికారం క్రిందకు రావడమే. మారు మనసు పొందుకున్న వ్యక్తి చేసే ప్రతి పనిలోనూ దేవుని మహిమనే వెతుకుతాడు. అందుకే చేసే ప్రతి పనిలో ఆత్మఫలం కనిపిస్తుంది. మారు మనసు లేని వారైతే ఏ పని చేసినా దానిలో నాకేంటి ప్రయోజనం అని ఆలోచిస్తారు. ఇది ఈ మారు మనసు పొందుకున్న వారికి పొందుకునే వారికి ఉన్న వ్యత్యాసం. దేవుని రాజ్యంలో చేర్చబడే క్రమంలో ముందు మారు మనస్సే. ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఈ క్రమాన్ని స్పష్టంగా మనం అక్కడ చూడొచ్చు. దేవుని కాపుదల క్రిందకు వెళ్ళని ప్రతి ఒక్కరూ వీరిలాగే అంటే ఈ గలిలయుల్లాగానే నశించిపోతారు అని ప్రభు చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాత 6 నుండి 9 వచనాలు చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజురపు చెట్టును పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమి దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పెను. క్రొత్త నిబంధన అంతా కూడా మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే ఇలాగే చెట్టు దాని ఫలము అని వివరించబడుతుంది. ఉదాహరణకి విశ్వాసం యొక్క ఫలము రక్షణ అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. వెలుగు యొక్క ఫలము మంచితనము, నీతి, సత్యము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఆత్మ యొక్క ఫలము ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం మొదలైనవని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. ఇలా మనకు ఫలం కనపడకపోతే ఆ చెట్టును గుర్తించలేం. అలాగే రక్షణ యొక్క ఫలము చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషము అని అక్కడే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. దాన్ని రక్షణానందము అంటున్నాం. రక్షణ ఉంది గాని దాని ఆనందం లేకపోతే చెట్టు ఉంది గాని ఫలము లేనట్లే. ఫలము లేకపోతే ప్రభు వచ్చేసరికి పైన చెప్పబడినట్లుగా ఆ చెట్టు కొట్టివేయబడుతుంది. లేదా మత్తయి సువార్త 7వ అధ్యాయం 23లో ప్రభు అంటారు, మీరెవరూ నేనెన్నడూ మిమ్మల్ని ఎరగను అని. ఆ మాట అనిపించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఫలించకపోతే మనకెంత ప్రమాదమో తెలియచేసే లేఖన భాగం ఇది. ఇంకా మనం చూసినట్లయితే ఈ లేఖన భాగంలోని ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు ప్రత్యేకమైన సంరక్షణ పొందుకుంది. అయినా 3 సంవత్సరాలు ఫలమివ్వలేదు. యజమాని దాన్ని నరికేయమని చెప్పగా ద్రాక్ష తోట మాలి మరొక అవకాశాన్ని కోరాడు. ఇది దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని చూపిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ విషయాన్ని చూడొచ్చు. ఆయన న్యాయాన్ని కూడా అదే సమయంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. బైబిల్ మొత్తం కూడా చెట్టు, ఫలము, భాషను ఆత్మీయ జీవితం కోసం వాడబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుంచి 20లో మనం చూస్తాం, వారి ఫలముల చేత వారిని తెలుసుకుందురు అని. 19వ వచనంలో ఫలము లేకపోతే నరికివేయబడుతుందని. అలాగే 7వ అధ్యాయం 23లో ప్రభువు నేను మిమ్మల్ని ఎరగను అని హెచ్చరిస్తారు అని. విశ్వాసము సజీవమైతే దాని క్రియల ద్వారా వ్యక్తం అవుతుంది. దాన్నే మనం ఫలం అంటున్నాం. వెలుగులో నడిచిన జీవితం మంచితనము, నీతి, సత్యం అనే ఫలాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ కార్యము ప్రేమ, సంతోషము, సమాధానం మొదలైన ఫలాలుగా కనిపిస్తుంది. అందువల్ల రక్షణ కూడా కేవలం మాట కాదు, అది వర్ణింపలేని మహిమాయుక్తమైన సంతోషంగా వ్యక్తమవుతుంది. చెట్టు ఉందని చెప్పుకోవడం సరిపోదు గాని ఫలము కనపడాలని ప్రభు ఆశిస్తున్నారు. ఫలం లేని చోట చివరికి తీర్పుకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఉపమానం మనకు స్పష్టంగా చెప్తుంది, దేవుడు సహనం కలిగిన వారే, కానీ ఫలాన్ని కోరుకునే యజమాని కూడా. కృపను పొందుకుని దాని ఫలాన్ని చూపే
చూపించలేకపోతే మనం ఎంతో నష్టపోతామని గుర్తించాలి. ఎవరి మనస్సాక్షి అయితే క్రీస్తు రక్తంలో కడగబడుతుందో వారి జీవితంలో నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించటానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో మనం ఎంతో మంచి ఫలాన్ని చూడగలుగుతాం. ఒకవేళ మనలో ఫలం కనపడట్లేదంటే మనం ఎక్కడైనా క్రమం తప్పిపోయామేమో ఒకసారి ఆలోచించుకుని మనల్ని మనం సరిచేసుకుని దేవుని సన్నిధిలో లేఖనాల ద్వారా ఒకసారి పరీక్షించుకుంటే తెలుస్తుంది. ప్రార్థించుకుందామా? మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజు మాతో మాట్లాడిన మాటలను బట్టి మేము ఫలించకపోతే మేమెంత నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో, మారు మనసు పొందకపోతే ప్రభా మా జీవితాల్లో మేమెంత ప్రమాదకరమైన స్థితిలోకి జారిపోతామో తెలియచేయబడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మేము తప్పకుండా ప్రతి విషయంలోనూ మారు మనసు పొందుకుని ఫలించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మ ఫలాన్ని విరివిగా ఫలిస్తూ నిన్ను మహిమపరిచే రీతిగా బ్రతకడానికి సహాయం చేయండి. మా ఈ కొద్ది జీవితం మాత్రమే మేము ఇక్కడ జీవించబోతున్నాము, కానీ చాలా కాలం యుగ యుగాల వరకు మేము మీతో కలిసి ఉండవలసిన వాళ్ళం. కాబట్టి ఇక్కడ మీకు వేరైపోకుండా మమ్మల్ని కాపాడమని, మీతో కలిసి సహవాసం చేస్తూ ముందుకు కొనసాగడానికి కృపచూపమని వేడుకుంటూ ఈ మనలని యేసుక్రీస్తు ప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమీన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనును గాక. ఆమేన్.